జై శ్రీరామ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రెసిపీ అయితే ప్రత్యేకంగా ఒక స్కూల్ టీచర్ కోసం చేసి చూపిస్తున్నాను అనమాట. ఆవిడైతే నన్ను కొంచెం రిక్వెస్ట్గానే అడిగింది. అండ్ తొందరగా ఫాస్ట్గా అయిపోవాలి అండ్ పదే పదే దాన్ని చూడాల్సిన పని లేకుండా కుక్కర్లో పప్పు పెట్టేస్తే అంటే పప్పు కర్రీ కుక్కర్లో పెట్టేస్తే ఎంత ఫాస్ట్గా అయిపోతుందో అలాగ సింపుల్గా ఒక ప్రాసెస్ చేసి చూపించండి అని చెప్పింది అనమాట. ఆమె కోసం ప్రత్యేకంగా ఇక్కడ నేను క్యాలీఫ్లవర్ ఆలు కర్రీ చూపిస్తున్నాను. నిజంగా సింపుల్ ఇంగ్రీడియంట్స్ అండ్ టేస్ట్ మాత్రం బాగుంటుంది అండ్ టైం కూడా చాలా తక్కువ పడుతుంది. ఇక్కడ నేను క్యాలీఫ్లవర్ ఆలుగడ్డల్ని మంచిగా కట్ చేసి పెట్టుకున్నా. క్యాలీఫ్లవర్ని వేడి నీళ్ళల్లో వేసి తీసిననమాట. ఎందుకంటే అందులో కొంచెం పురుగు ఉంటుంది కదా, తీసి సపరేట్ చేసి పెట్టుకున్నా. అండ్ పచ్చిమిర్చి, వెల్లుల్లి, ఉప్పు మిక్సీ పట్టుకొని ఒక టేబుల్ స్పూన్ వేసుకున్నా. అంటే మీరు తినే కారం బట్టి వేసుకోండి. దాంతోపాటు కరివేపాకు, పసుపు వేసుకోండి. అండ్ కట్ చేసుకున్న ఈ టొమాటోలు కూడా వేసుకోండి. దాంతోపాటు కొంచెం వేడి చేసిన నూనె, లేదంటే నూనె వేడి చేసి జీలకర్ర ఆవాలు కొంచెం వేగిన తర్వాత ఇవన్నీ ఒకేసారి నేను చెప్పిన మొత్తం వేసేసుకోవచ్చు. అండ్ దాంతోపాటు చిటికెడు జీలకర్ర అండ్ 1 టేబుల్ స్పూన్ బిసిబిల్లాబాత్, మీరు వింటుంది నిజమే, 1 టేబుల్ స్పూన్ బిసిబిల్లాబాత్ వేసేసి కలిపేసి మూత పెట్టి సిమ్లో ఉడికించండి. మీరు మధ్యలో 1-2 సార్లు అడుగంటకుండా కలుపుకుంటే సరిపోతుంది. అండ్ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఇలాగ మొత్తం వేగిపోయిన తర్వాత మీకు నచ్చితే ఇక్కడ కాజు పేస్ట్ యాడ్ చేసుకోవచ్చు, లేదంటే కర్డ్ కూడా యాడ్ చేసుకోవచ్చు. కమ్మటి పెరుగుని చిలికేసి వేసేసేయండి, గ్రేవీ లాగా చాలా బాగుంటుంది. అయితే నాకు ఇక్కడ 2 అవైలబుల్గా లేవు కాబట్టి ఒక జస్ట్ స్మాల్ టీ గ్లాస్ అయితే వాటర్ యాడ్ చేసిన అనమాట. అండ్ టేస్ట్ మాత్రం నిజంగా చాలా బాగుంది. మీరు ఉంటే మాత్రం అవైలబుల్గా పెరుగు మాత్రం యాడ్ చేయండి. పెరుగు కూడా చాలా టేస్టీగా ఉంటుంది అండ్ గ్రేవీ కన్సిస్టెన్సీ తోటి చాలా బాగుంటుంది అనమాట. ఒక్క ఉడుకొచ్చిన తర్వాత వేడివేడిగా చపాతీలోకైనా రైస్లోకైనా చాలా బాగుంటుంది. కొంచెం ఎక్కువ క్వాంటిటీలో వేసుకుంటే మార్నింగ్ మీకు టిఫిన్లోకి సరిపోతుంది అండ్ ఆఫ్టర్నూన్ లంచ్ బాక్స్లో కూడా సెట్ అవుతుంది అనమాట. ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో ఫీడ్బ్యాక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ చూసారా ఎంత చక్కగా ఉడికిపోయిందో. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై శ్రీరామ్.